సిలువ ధ్యానాలు 4వ రోజు. రైట్ టీచింగ్, రాంగ్ ఎఫెక్ట్. రైట్ టీచర్ బట్ రాంగ్ మోటివ్. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 నుంచి. అప్పుడు 12 మందిలోనొకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యుద్ధకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగెను. అందుకు వారు 30 వెండి నాణేలు తూచి వాడికిచ్చారు. వాడప్పటి నుండి ఆయనను అప్పగించటానికి తగిన సమయం కోసం కనిపెట్టుకుంటూ ఉంటున్నాడు. ఇదంతా కూడా మనం సిలువ చుట్టూ జరిగినటువంటి సన్నివేశాలను ధ్యానించే క్రమంలో చేస్తున్నాం. అపోస్తులలో ఒకడైనటువంటి యూదా ఇప్పుడు తన సొంత గురువును అప్పగించాలని నిర్ణయించుకున్నాడు. చిన్న విషయం జరిగింది. ఒక స్త్రీ వచ్చి అత్తరు బుడ్డి తీసుకుని ఖరీదైనటువంటి ఆ అత్తరును రాజని గ్రహించి యేసుక్రీస్తు తలపై పోసింది. దానికి అడ్డుకున్నటువంటి శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదాను ఆయన మందలించాడు. అంతమాత్రానికే ఇక తను కోల్పోయినటువంటి ఆ ధనాన్ని మరీ తిరిగి సంపాదించటం కోసం స్వయంగా గురువుగారినే అమ్మాలనుకున్నాడు. బహుశా అలాంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తును అమ్మివేయాలనుకున్నాడు. అది కూడా ఎవరికి? శత్రువులకు. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు మంచి మాటలు, మంచి టీచింగ్, మంచి బోధ. కానీ దాని ఎఫెక్ట్ మాత్రం, దాని పరిణామం మాత్రం తప్పుడుగా వచ్చింది. కారణం ఏమిటి అనంటే, రైట్ టీచర్ ఉన్నప్పటికీ రాంగ్ మోటివ్స్ తో ఆ టీచర్ వెనుక తిరిగే వాళ్ళు ఇలాంటి ప్రవర్తనే కలిగి ఉంటారు. తప్పుడు ఉద్దేశ్యాలు కలిగి సంపాదించే జ్ఞానం, తప్పుడు ఉద్దేశ్యాలు కలిగి శిష్యత్వంలో ఉండటం కూడా మనకు ఒకానొక సమయంలో అది ఒక శాపంగా మారుతుంది. అక్రమ సంపాదన ఉరి లాంటిది. ఇలాంటి అక్రమ సంపాదన కోసం ఇస్కరియోతు యూదా తహతహలాడాడు. అక్రమంగా సంపాదించి కోల్పోయినటువంటి ఆ అత్తరు బుడ్డి యొక్క ధనాన్ని క్రీస్తునే అమ్మడం ద్వారా సంపాదించాలనుకున్నాడు బహుశా. ఇస్కరియోతు యూదా మనసులో క్రీస్తుతో తనకున్నటువంటి సంబంధం కేవలము డబ్బు సంచి వరకేనా? ఇస్కరియోతు యూదా మనసులో క్రీస్తు పట్ల ఉన్నటువంటి గురు అనేటటువంటి భావం, రాజు అనే భావం వైపుకు వెళ్ళలేకపోయిందా? ఇస్కరియోతు యూదా మనసులో కేవలం అనేక మత ప్రాతిపదికన వచ్చే పెద్దవారు వచ్చారు, అందులో ఈయన ఒకడు, ఈయన పోతే ఇంకొకరు వస్తారు అన్నటువంటి ఆప్షన్స్ పెట్టుకుని ఉన్నాడా? లేక ఇస్కరియోతు యూదా ఆయనను అప్పగించటానికి, అందులోనూ ఆ మిత్రుణ్ణి శత్రువులకు అప్పగింపటానికి డబ్బు ఎంతగా తనపై ప్రభావం చూపింది? ఈరోజు ఉదయం మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. డబ్బుకున్నటువంటి శక్తిని మీ ముందు మళ్ళీ ఒకసారి ప్రదర్శిస్తున్నాను. ఒకసారి చూడండి. అన్ని సంవత్సరాలు కలిసి తిరిగినటువంటి, తనకు ఎంతో సభోపదేశం చేసినటువంటి, తనకు ఎంతో పరిశుద్ధాత్మను పరిచయం చేసినటువంటి, పరిశుద్ధాత్మ చేత నింపబడి సువార్తను ప్రకటించేవాడిగా చేసినటువంటి తన గురువైన యేసుక్రీస్తును సైతం అమ్మటానికి డబ్బు ప్రభావం చూపింది. ఒకవేళ ఈ సిలువ ధ్యానాలలో ఈ సిలువ మార్గమును అనుసరించాలి అని మీరు అనుకుంటే, ఆ మార్గము డబ్బు ద్వారా మాత్రం కాదు. ఆ మార్గంలో డబ్బు మీకు పనికిరాదు. డబ్బు అవసరమే. డబ్బు మీకెవరికీ అవసరం లేదు అన్నది నా ఉద్దేశం కాదు సుమా. కానీ డబ్బు మీ జీవితాలను పరిపాలించకూడదు. డబ్బు కారణంగా మీరు నిర్ణయాలు తీసుకోకూడదు. ఒకవేళ ఈరోజు ఉదయం మిమ్మల్ని మీరు ఈ సిలువ ధ్యానాల క్రమంలో భాగంగా ప్రభువుకు మరి ఒకసారి సమర్పించుకుంటూ, ఏదైనా ఉపవసించాలి అని అనుకుంటే ధనం పట్లున్న వ్యామోహాన్ని ఉపవసించండి. ఆ ఉపవాసం దేవునికి దగ్గరగా ఉండటానికి ధనం మీకు అడ్డమొస్తూ ఉంటే దానిని తీసిపడేయండి. ధనాన్ని మీ కాళ్ల క్రింద ఉంచండి. ధనాన్ని మీ నెత్తిన పెట్టుకుంటే ఇస్కరియోతు యూదా వలె క్రీస్తును అమ్ముకోవటం తప్పదు. మీ క్రీస్తు పట్ల మీకుండేటటువంటి నిబద్ధతను అమ్ముకోవటం తప్పదు. ఈ ఉదయకాల సమయంలో అక్రమ సంపాదన ఉరిలాంటిదని అర్థం చేసుకోండి.
అక్రమంగా సంపాదించే సంపాదన మనకు అది కేవలము చెడ్డదని, అది మనకొక శాపంగా మారుతుందని అర్థం చేసుకోండి. శత్రువులకు మిత్రుణ్ణి అప్పగించేంత లోతైన మోసకరమైన జీవన విధానానికి ఈ డబ్బు పట్ల వ్యామోహం తీసుకెళ్తుందని అర్థం చేసుకోండి. అంత మాత్రమే కాదు, డబ్బు పట్ల వ్యామోహం వ్యూహాన్ని రచించటానికి కూడా మీకు దగ్గరుండి సహాయం చేస్తుంది. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కొరకు కనిపెట్టుకొని ఉండెను అన్నమాట మనకు కనిపిస్తా ఉంది. వాడప్పటి నుంచి ఆయనను అప్పగించటానికి కనిపెట్టుకొని ఉన్నాడు అనంటే ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి స్కీమ్స్, ఎలాంటి ముగ్గు గీస్తూ ఉన్నాడు అన్నది ఆలోచించండి. డబ్బు అలాంటి దిశగా మిమ్మల్ని తీసుకుని వెళుతుంది. డబ్బు మీద వ్యామోహం సంబంధాలను, మనుష్యులను, స్నేహితులను, గురువులను కూడా అమ్ముకోవటానికి, వారి ద్వారా డబ్బు సంపాదించటానికి మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. అటువంటి జీవన విధానాన్ని ఉపవసించండి. రండి, తలలు వంచి, ఒకవేళ మన జీవితాలలో డబ్బు పట్ల ఇలాంటి వ్యామోహం ఉంటే ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణలు అడిగి ఈ సిలువ మార్గాన్ని మన జీవితాలలో స్వతంత్రించుకుందాం. సిలువ మార్గం ధనం ద్వారా కాదు, కానీ సత్సంబంధాల ద్వారా మాత్రమే సాధ్యం. నిజమైన శిష్యత్వం ద్వారా మాత్రమే సాధ్యం. ప్రార్థన. కృపగలిగిన తండ్రి, మా జీవితాలలో నిజమైనటువంటి మానవ విలువలు, నిజమైనటువంటి నిన్ను మా గురువుగా అంగీకరించి, నిన్ను రాజుగా అంగీకరించి, మీకు నమ్మకమైన దాసులుగా బ్రతకటం కోసం నేర్పించండి. డబ్బు మా జీవితాలపైన చూపించే ప్రభావం నుండి మమ్మల్ని వేరు చేయండి, దూరం చేయండి, బలాన్ని దయచేయండి. డబ్బుని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి సంబంధాలకు పెద్దపీట వేసే మనుష్యత్వాన్ని సంపాదించుకోవటానికి సహాయం చేయమని చిన్ని ప్రార్థనను యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.